తెలంగాణ రైతుల అప్పు 1.44 లక్షల కోట్లు. దేశంలోనే టాప్ 5లో తెలంగాణ. సగటున అన్నదాత నెత్తిన 1.50 లక్షలు. దేశవ్యాప్తంగా రుణాలు 28 లక్షల కోట్లు. ఏపీలో మొత్తంగా 3 లక్షల కోట్లు. పార్లమెంటులో కేంద్రం అధికారిక లెక్కలు వెలువడి. దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించిన రుణాల లెక్కను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రైతులకు మొత్తం 1.44 లక్షల కోట్ల రుణాలు ఉండగా సగటున ఒక రైతును ఎత్తిన 1.50 లక్షలు ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా రైతులు తీసుకున్న రుణాలు 28 లక్షల కోట్లు కాగా తెలంగాణ రాష్ట్రం టాప్ 5లో కొనసాగుతున్నది. పొరుగున ఉన్న ఏపీలో రైతులు మొత్తం రుణాలు 3 లక్షల కోట్లుగా వెల్లడించింది. తెలంగాణ రైతుల అప్పు ఎంతయ్యా అంటే 1.44 లక్షల కోట్లు అంట. గింత తెలంగాణ రైతులు లోన్ల పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద ఇంత అప్పు ఉన్నది తెలంగాణ రైతుల మీద. ఓ దిక్కేమో ఈ అప్పు, ఓ దిక్కేమో ఈ అప్ప, ఇంకో దిక్కేమో పండిన పంటకు ధర రాదు. పంట పండే మూమెంట్లోనే వానలు వస్తాయి, వరదలు వస్తాయి. ఈ నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఇంకో దిక్కు ఇవి, ఇంకో దిక్కేమో ఈ బ్యాంకులకు పైసలు కట్టాలి. ఇంత అప్పుల ఊపిలో ఉన్న రైతన్నలు మరి ఆత్మహత్యలు చేసుకోకపోతే ఏం చేసుకుంటారు? ఈ ప్రభుత్వాలు అది కడతాం, ఇది కడతాం, దీనికి వేల కోట్లు, వందల కోట్లు అంటున్నది కదా. ఈ రైతులను ఎందుకు పట్టించుకుంటలేదు? ఈ రైతుల అప్పులను ఎందుకు తీరుస్తలేదు? ఓ దిక్కేమో ఈ బ్యాంకులు వేధిస్తుంటాయి, ఇంకో దిక్కేమో ప్రభుత్వాలు సహకరించాయి, ఇంకో దిక్కేమో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతుంటాయి. గిన్ని సమస్యల మధ్య రైతన్న ఈ దేశానికి ఇంత బువ్వ పెడుతున్నాడు. తను పస్తులు ఉండైనా సరే ఈ ప్రభుత్వాలు నిజంగా మంచి చేసేది ఎవరికన్నా ఉందా అంటే ఫస్ట్ రైతులకు చేయాలి. తిండి తింటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. తిండి తింటేనే నాయకులైన తిండి తినాల్సిందే, కార్యకర్తలైన తిండి తినాల్సిందే, ఏ పార్టీ వాళ్ళైనా తిండి తినాల్సిందే, ఏ దేశంలో ఉన్నా తిండి తినాల్సిందే. కాబట్టి మనకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు బువ్వ బంద్ అయితే ఇంకేం చేస్తాం? ఇలా రుణాలన్నీ తీర్చూరి ఫస్ట్ మొత్తం ఎక్కడికక్కడ. ఇక ఈ రుణాల పేరు మీద మన భారతదేశం నుంచి, మన రాష్ట్రం నుంచి వేరే దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి. ఇటు రైతులకు అప్పులు, రైతుల పేరు మీద రాష్ట్రాలకు అప్పు, దేశాలకు అప్పు. గిన్ని అప్పుల మధ్యలో రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంత దేశానికి బువ్వ పెడుతున్నారు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.